హలో! నమస్తే దోస్తులు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. 'బిగ్ బాస్' సీజన్ 8 ఎపిసోడ్ నిన్నటిది ఇందాక జూషినా నేను. అసలది జూషినాక ఎంత దారుణం అనిపిచ్చిందంటే నాకు అసలు ఏం కంటెస్టెంట్స్ ఉన్నార్రా భయ్! నాకు అర్థమైతలేదు. ఏం కంటెస్టెంట్స్ అసలు. ఒక్కడు ఒక పాయింట్ మాట్లాడడం రాదు. ఒక్కడికొక నామినేషన్ రీజన్ కరెక్ట్‌గా చెప్పడానికి రాదు. ఏం రాదు. ఒక ఇంకా 'యష్మి' క్లాన్ టీమ్ అయితే ఏం దారుణమైన టీమ్ అసలది. ఎంత ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ అంటే అసలు అబ్బబ్బబ్బా! గేమ్ ఆడడం రాదు. నామినేషన్ పాయింట్ చెప్పడం రాదు. అన్ని అబద్ధాలు, రూడ్ బిహేవియర్, దారుణమైన బిహేవియర్ అస్సలు. ఆ 'యష్మి' టీమ్, ఆ క్లాన్ అస్సలు నచ్చలేదు నాకైతే. మీరు గూడా ఏమనుకుంటున్నారో 'యష్మి' టీమ్ గురించి నాకు కింద కామెంట్‌లలో పెట్టుర్రి. నిన్న ఆ సాక్స్‌ది ఒకటి టాస్క్ జరిగింది గదా! ఎంత దారుణం! ఆ ప్రేరణ అంటే ప్రేరణ అని అనడానికి గూడా ఏం లేదు. ఎందుకంటే ఆ 'యష్మి' క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఆమె మీద అరిచేస్తున్నారో, ఆమెకి ఎటు కరెక్ట్ జడ్జ్‌మెంట్ ఇవ్వాలో అర్థమైతలే ఆమెకు. అంత కన్‌ఫ్యూజ్ చేసేస్తుర్రు. అందరూ అంత అరిచేస్తున్నారు. అసలు ఏ జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా లేదు. ఏం లేదు. అసలు 'యష్మి' బిహేవియర్ ఎంత రూడ్ అంటే ఏందో ఇట్లా డాన్స్ ఏస్తది. అంటే అసలు అంత అవసరం లేదు అసలు. రీజన్ లెస్. నేను జస్ట్ ఆమె హౌస్‌లో ఆమె బిహేవియర్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎంత రూడ్ బిహేవియర్ అసలు. అంటే వాళ్ళ టీమ్ వాళ్ళు ఏం జేషినా గూడా అది కరెక్ట్. పక్క క్లాన్ వాళ్ళు ఏం జేషినా గూడా అది తప్పు. నిన్న సాక్స్‌ది టాస్క్ జరిగినప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్ చాలామంది లైన్ క్రాస్ చేషిర్రు. 'యష్మి' టీమ్ మెంబర్స్ పాయింట్ లేకుండా ఏది మాట్లాడినా కరెక్ట్. మిగతా క్లాన్ మెంబర్స్ ఏది మాట్లాడినా తప్పు 'యష్మి' దృష్టిలో. అసలు కనీసము ఎవరైనా విన్ అయినా గూడా దాన్ని తట్టుకోలేదు. అంత రూడ్ బిహేవియర్, అంత షెల్ఫిష్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి వాళ్ళ క్లాన్‌లో 'పృథ్వీ' ఎంత అంటే గేమ్ అనగానే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు? పిచ్చి అంటారు గదా! అట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే పక్కనోళ్ళు నేను గెలవకపోయినా నేను గెలవకపోయినా పర్వాలేదు. అట్లనే పక్కన వాళ్ళు గూడా గెలవద్దు. ఆ మెంటాలిటీ. చాలా అంటే చాలా రూడ్ బిహేవియర్. నాకు ఈ సీజన్‌ల ఫస్ట్ నేను పృథ్వీని జూసి కొంచెం అంటే ఇది గర్ల్స్ థింగ్ అనుకోండి. పృథ్వీని జూసి కొంచెం బాడీ కొంచెం చూడ్డానికి అందంగా ఉన్నాడు గాబట్టి అమ్మాయిల ఓట్స్ పడతాయని అనుకున్నా. బట్ ఈరోజు నాకు పృథ్వీ బిహేవియర్ జూషినంక అసలు కంప్లీట్‌గా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ క్లాన్ మెంబర్స్ మీద అందరి మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయిందసలు. అండ్ అట్లాగే నిఖిల్. నిఖిల్ ఓకే. గేమ్ బాగా ఆడుతున్నాడు. ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటుండు. అంటే నేను లాస్ట్ 2 డేస్‌తో కంపేర్ చేసుకుంటే ఓకే. పర్లేదు కొంచెం గేమ్ ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ చేస్తున్న తప్పేంటంటే సోనియాని ఎంటర్‌టైన్ చేయడం. సోనియాని ఎంటర్‌టైన్ చేయడం తగ్గిస్తే నిఖిల్ గేమ్ చాలా బావుంటది. చాలా బాగా ఇంప్రూవ్ అయితది. అండ్ సోనియా, యష్మి వీళ్ళంతా ఒక్కటే అబ్బా! ఎంత దారుణంగా బిహేవ్ చేషిర్రంటే అసలు నిన్న నైట్ టాస్క్‌లో చాలా దారుణంగా బిహేవ్ చేషిర్రు. అస్సలు నచ్చలేదు వాళ్ళ బిహేవియర్ నాకు. అంటే కొంచెం గూడా మినిమమ్ కామన్ సెన్స్ లేదు. అంటే మన చుట్టూ ఇంతమంది ఇన్ని కెమెరాస్ ఉన్నాయి. మనం ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అన్న సెన్స్ అసలు మినిమమ్ లేదు. అండ్ ఇంకొకటి యష్మి ప్రేరణకి ఏం చెప్తుంది, అది మన టీమ్, నువ్వు మన టీమ్‌కి సపోర్ట్ చేయకుండా నువ్వు పక్క టీమ్‌కి ఎట్లా సపోర్ట్ చేస్తావని అంటుంది. ఆమె సంచాలక్. సంచాలక్ జేయాల్సిన పనేంటి? అదొక పాయింట్ నాకు నచ్చలేదు. అండ్ అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్‌లో నుంచి సోనియా, పృథ్వీ, యష్మి ముగ్గురు ఎళ్ళిపోతే బావుంటదని అనిపిస్తుంది నాకు. చాలామంది యష్మి నామినేషన్స్‌కి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎవరెవరైతే యష్మి ఎళ్ళిపోవాలి ఈ హౌస్ నుంచి అని అనుకుంటున్నారో ఈ వీడియోకి కొంచెం ఒక లైక్ కొట్టండి. అండ్ అట్లాగే ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది నబీల్ గురించి మాట్లాడుకోవాలి. పాపం ఆయన గేమ్ చాలా ట్రై చేసిండు. అసలు ఆయన తప్పు ఉందో లేదో, ఎందుకంటే నేను 24 అవర్స్‌ది లైవ్ చూడలేదు. నేను ఒకటే ఎపిసోడ్ మాత్రమే చూషినా. నాకు ఆయన గేమ్ బాగానే మంచిగానే ఆడుతున్నాడు. అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ చెప్పినట్టుగా అది కావాలని చేషింది కాదు. బట్ అంటే మిగతా వాళ్ళ క్లాన్, ప్రేరణ క్లాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఆడనిచ్చిర్రు. కానీ నబీల్ ఆ లైన్‌ని తొక్కిండో లేదో నేనైతే చూడలే. అది చూపించలేదు కూడా. నబీల్ ఔట్, గెట్ ఔట్ అనుకుంటా చాలా రూడ్‌గా మాట్లాడింది
ప్రేరణ. అండ్ అట్లాగే విష్ణుప్రియ విషయంలో కూడా అట్లనే మాట్లాడింది. చాలా రూడ్‌గా మాట్లాడింది. అండ్ అదొకటి. అండ్ నబీల్‌ది ఇప్పుడు గేమ్ ఓకే. ఇంప్రూవ్ అయింది. బాగా ఆడుతున్నాడు. పాయింట్స్ మాట్లాడుతున్నాడు. అండ్ అట్లాగే కొంచెం కామన్ సెన్స్ ఉంది. యష్మి క్లాన్ వల్ల గాకుండా కొంచెం కామన్ సెన్స్ ఉంది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ బాగా మాట్లాడుతున్నాడు. ఈయన ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే గనుక బావుంటది. అంటే ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' సీజన్ ఈసారి నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని గూడా జూసుకుంటే గనక అంటే ఓకే. పర్లేదు అందరూ గూడా. నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ చాలా బాగా ఇంప్రూవ్ అయిండు. బాగా గేమ్ ఆడుతున్నాడు. అంటే షెల్ఫిష్ అని చెప్పలేము గానీ ఆయన గేమ్ వరకు ఆయన బాగా ఆడుతున్నాడు. ఇంకా నైనిక, ఆదిత్య ఓం, శేఖర్ పాషా అండ్ సీత. ఇప్పుడు లీస్ట్‌లో వచ్చేసి సీత ఉంది. సీత వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఆమెకి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. మేబీ సీత వెళ్ళిపోవచ్చు. బట్ సీత కంటే ఇంకా అన్వర్‌ది వాళ్ళు చాలామందున్నారు. ఎవరెవరైతే నేను ఇందాక పేర్లు చెప్పినో సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళ గేమ్ అసలు చాలా అంటే చాలా రూడ్. చాలా ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ అనిపించింది నాకైతే. అండ్ అట్లాగే సీత వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. శేఖర్ పాషా ఇంకొక విషయం మనం ఏం మాట్లాడుకోవాలంటే నబీల్ యాక్చువల్లీ ఏం ఎక్స్‌పెక్ట్ చేసిండంటే కనీసం వాళ్ళ టీమ్ మెంబర్స్ అనే ఎవరైనా మాట్లాడతాడు ఆ సాక్స్ గేమ్‌లో అవుట్ అయినప్పుడు అని అనుకున్నాడు. బట్ వాళ్ళ క్లాన్ మెంబర్స్ కూడా ఎవరు మాట్లాడలేదు. జస్ట్ ఆయన ఇంట్లోకి వచ్చేసిండు. ఆయనకైనా మాట్లాడుకుంటుండు. అండ్ తర్వాత వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి కొంచెమన్నా సెన్స్ ఉండాలసలు. కనీసము వచ్చి చెప్పాలి కదా! ఇట్స్ ఓకే. నెక్స్ట్ గేమ్‌లో చూసుకుందాం. ఇట్లా జరిగింది అని కనీసం ఆ అబ్బాయికి వాళ్ళ క్లాన్ మెంబర్స్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆదిత్య ఓం అండ్ అట్లాగే శేఖర్ పాషా వచ్చి కొన్ని పాయింట్స్ శేఖర్ పాషా యాక్చువల్లీ యష్మి క్లాన్ అతనైనా కూడా ఆయన కొన్ని పాయింట్స్ బాగా మాట్లాడిండు. అంటే అక్కడ నీడ్ ఉంది. మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడిండు. వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నబీల్ టీమ్ వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు. అది నాకు నచ్చలే. సో అది. అండ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే కనుక అసలు చెత్త అంటే చెత్త యష్మి క్లాన్ వాళ్ళు. మీకేమనిపించిందో మీరు మాకు కమెంట్లలో పెట్టుర్రి. మేము కూడా చదువుతాం. ఎవరెవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో కూడా కమెంట్లలో పెట్టుర్రి. అండ్ అట్లాగే యష్మి వెళ్ళిపోవాలని ఎంతమంది అనుకుంటారో వాళ్ళు కూడా కమెంట్లలో పెట్టుర్రి. ఇంకా బిగ్ బాస్ ఓటింగ్ అప్డేట్స్ చూసుకుంటే కనుక టాప్లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ, థర్డ్ ప్లేస్లో మణికంఠ, ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్. ఫస్ట్ పృథ్వీ ఒక్కటి గేమ్ విషయంలో కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఓకే. అసలు గేమ్ విషయం రాగానే చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు. సో ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. నైనిక ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. నైనిక అంటే ఓకే. వాళ్ళ హౌస్‌లో ఉన్న వాళ్ళందరికంటే చిన్నమ్మాయి అయినా కూడా కొన్ని పాయింట్స్ బాగా మాట్లాడుతుంది. వాళ్ళ క్లాన్ వాళ్ళకి తనకు అయినంత వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. అండ్ అట్లాగే ఆదిత్య ఓం ఆయన అంటే గేమ్ సరిగ్గా అర్థం అవ్వట్లేదో లేకపోతే ఆడడం రావట్లేదో నాకు ఆయన గేమ్ అసలు నాకేం అర్థమైతలేదు. అండ్ అట్లాగే శేఖర్ పాషా ఇస్ వెరీ గుడ్. చాలా బాగా ఆడుతున్నాడు. సీత వచ్చేసి లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకెవరు వెళ్ళిపోవచ్చు అనేది మనం రేపటితో మనకు తెలిసిపోతుంది ఎవరు వెళ్ళిపోతారు అనేది. ఇంకొకటి ఇప్పుడు నేను చదివిన పేర్లలో ఎవ్వరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే ఒక పృథ్వీరాజ్ తప్ప. ఓకే, పృథ్వీ వెళ్ళిపోతే వెళ్ళిపోని దట్స్ ఫైన్. పృథ్వీ ఒక్కడే నాకు ఇప్పుడు చదివిన పేర్లలో అన్వర్తి అని అనిపిస్తుంది. అది. సో మీకేమనిపించిందో మీరు కూడా మాకు కమెంట్లలో పెట్టుర్రి. ఈరోజుకి ఇది. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.